వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఐసెట్ 2025 రిలేటెడ్గా రిజల్ట్స్ వచ్చి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అన్నది వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఐసెట్ రిలేటెడ్గా త్వరలో రిజల్ట్స్ అయితే వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు కౌన్సిలింగ్ అనేది జరగబోతుంటుంది. మరి కౌన్సిలింగ్కి రిలేటెడ్గా మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయి. సో ఆ డాక్యుమెంట్స్ ఇప్పటి నుంచే మీరు రెడీ చేసుకున్నట్టయితే ఫర్దర్గా మీ కౌన్సిలింగ్లో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మరి ఆ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్నది మనం ఇప్పుడు గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని నేను మెన్షన్ అయితే చేశాను. ఇక్కడ ఏ డాక్యుమెంట్ ఎందుకు యూజ్ అవుతుంది అన్నది కూడా నేను క్లియర్గా అయితే మీతో మాట్లాడతాను. మెయిన్గా మనకు దీని రిలేటెడ్గా ఫస్ట్ అండ్ 2 డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అదే మనకు ఐసెట్కి సంబంధించి ఏదైతే హాల్ టికెట్, అలానే మనకు ర్యాంక్ కార్డ్. ఏదైతే మనకు ప్రజెంట్ అయితే హాల్ టికెట్ అయితే ఉంటుంది, మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు ర్యాంక్ కార్డ్ అయితే వస్తుంది. కాబట్టి అప్పుడు మీరు కేర్ఫుల్గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలానే మనకు ఐడెంటిటీ ప్రూఫ్ కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మనకు ఆధార్ కార్డ్ అయితే అవసరం అవుతుంది. తర్వాత మనకు యాజ్ యూజువల్గా 10th క్లాస్ మార్క్స్ మెమో ఏదైతే ఉంటుందో అది మనకు అవసరం అయితే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇందులో కొన్ని డాక్యుమెంట్స్ ఏంటి అంటే కౌన్సిలింగ్లో యూజ్ అవుతాయి, కొన్ని డాక్యుమెంట్స్ మీరు కాలేజీలో జాయిన్ అయినప్పుడు మనకు యూజ్ అయితే అవుతాయి. బట్ అల్టిమేట్గా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత 5th డాక్యుమెంట్ వచ్చేటప్పటికి ఏదైతే ఇంటర్మీడియట్కి సంబంధించి పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటుందో అది మీ దగ్గర అయితే ఉండాలి. ఒకసారి అయితే గమనించండి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ డిగ్రీకి సంబంధించి ఏదైతే మనకు సిఎంఎం అలానే ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఈ రెండు కూడా ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి. ఎందుకంటే ఈ రెండు లేకపోతే మాత్రం కౌన్సిలింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవ్వదు. సో కాబట్టి డిగ్రీకి సంబంధించి ఏదైతే ఓవరాల్గా మార్క్స్ మెమో ఉంటుందో ఆ యొక్క మార్క్స్ మెమో మీ దగ్గర అయితే ఉండాలి. అలానే దానికి సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీ దగ్గర అయితే ఉండాలి. ఇవి లేకపోతే మాత్రం కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్ అయితే అవ్వదు. సో కాబట్టి ఇవి ఇంకా ఎవరైనా తీసుకోకపోయినట్టయితే మీ యొక్క కాలేజ్ దగ్గరికి వెళ్ళి తీసేసుకోండి. అంటే మీ యొక్క కాలేజ్ ఏ యూనివర్సిటీ కిందకి వస్తుందో అక్కడ నుంచి మీరు అప్లై చేసుకొని కూడా తీసుకోవచ్చు. అగైన్ గుర్తు అయితే పెట్టుకోండి, కొద్దిమందికి ఇంకా అడ్వాన్స్ అప్లై ఉండి రిజల్ట్స్ రాలేదు ఇలాంటి ఏమైనా కేసెస్ ఉన్నట్టయితే వెయిట్ అయితే చేయండి. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మనకు ఈ యొక్క వీటికి సంబంధించి రిజల్ట్ కూడా వస్తుంది. మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్పుడు అప్లై అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే స్టడీ సర్టిఫికేట్. ఇది మనకు కొన్ని సిచ్యువేషన్స్లోనే అవసరం అవుతుంది. ఎప్పుడు అంటే పర్టికులర్గా మనకు ఏదైతే మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చిన స్కూలింగ్ డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకుంటే మాత్రం అప్పుడు మనకు ఈ యొక్క డాక్యుమెంట్ అయితే అవసరం అవుతుంది. అది కూడా మనకు 9th క్లాస్ నుంచి మనకు ఏదైతే డిగ్రీ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. స్టడీ సర్టిఫికేట్ అన్నా బోన్ఫైడ్ సర్టిఫికేట్ అన్నా రెండు కూడా ఒక్కటే. సో కాబట్టి ఏంటి అంటే ఈ డాక్యుమెంట్ అయితే అప్పుడు అవసరం అవుతుంది. సో ఒకవేళ ముందే మీరు తీసి పెట్టుకోవాలనుకున్నా కూడా మీరు తీసుకొని అయితే పెట్టుకోవచ్చు. ఇంకొకటి గమనించండి, ఏంటి అంటే ఇక్కడ మీరు 9th నుంచి చెప్తున్నారంటే ఎగ్జాక్ట్ 9th అనే కాదు, మేబీ కొద్దిమందికి ఫస్ట్ నుంచి ఒకే స్కూల్లో 10th వరకు చదువుంటారు. అప్పుడు 9th 10th సపరేట్ ఇవ్వరు. అప్పుడు ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇచ్చేస్తారు. కాబట్టి అలా ఉన్నా కూడా ప్రాబ్లం అయితే ఏం కూడా లేదు. ఆ తర్వాత టీసీ అనేది ఉండాలి. ఇది టీసీ ఏంటి అంటే మీరు ఏదైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి డిగ్రీ తర్వాత ఇది రాస్తుంటారు కాబట్టి డిగ్రీ రిలేటెడ్గా టీసీ అయితే మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ పీజీ అన్నది చేసి ఉండి తర్వాత అగైన్ ఇంకొక డబల్ పీజీ చేద్దాం అనుకున్నప్పుడు ఎర్లియర్గా చేసిన పీజీకి సంబంధించి కాలేజీలో టీసీ ఉంటుంది కదా, అది ఉన్నా కూడా సరిపోతుంది. సో ఓవరాల్గా లాస్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన టీసీ అన్నది మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెయిన్ చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు కొంచెం మనకు మ్యాండేటరీ కాదు కానీ మనకు ఏదైతే నాన్ మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి అందులో ఫస్ట్ది ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు అంటే మెయిన్గా మనకు మీకు ఫీజు రింబర్స్మెంట్ తీసుకురావడానికి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ యూజ్ అయితే అవుతుంది. ఇన్కమ్ లేని వాళ్ళు రేషన్ కార్డు కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు ఏదైతే ఇన్కమ్ 2.5 lakhs కంటే తక్కువ ఉంటుందో అప్పుడు మీ తరపున మీ యొక్క కాలేజ్ ఫీజు అనేది గవర్నమెంట్ వాళ్ళే పే చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ 2025లో తీసుకున్నదైతే ఉండాలి. ఒక్కసారి అయితే గమనించండి. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫర్దర్గా ఐసెట్ వీడియోస్ మనం లాగిన్ అయ్యి చూపించడానికి నా దగ్గర ఎవరి డీటెయిల్స్ అయితే లేవు. సో ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్లో నాకు సపోర్ట్ చేయాలనుకున్నా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు సపోర్ట్ చేసేది ఇయర్తోనే ఆగదు. ఎందుకంటే మీరు ఇచ్చిన డేటాతో మేము లాగిన్ అయ్యి అక్కడ ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్ ఇవన్నీ కూడా కమింగ్
ఇయర్స్లో కూడా యూజ్ అయితే అవుతాయి. కాబట్టి అక్కడ మనకు నెక్స్ట్ ఇయర్ వచ్చే స్టూడెంట్స్కి కూడా డెఫినెట్గా మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. సో మా దగ్గర పర్టికులర్గా ఎవరి డీటెయిల్స్ అయితే లేవు. ఎవరన్నా మాకు మీ యొక్క డీటెయిల్స్ ఇలా వీడియోస్ చేసుకోవడానికి మనకు ఇస్తాము అని వాలంటీర్గా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ రిలేటెడ్గా మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. అలా మెసేజ్ చేసినట్టయితే అగైన్ నేను మీకు రిటర్న్ మెసేజ్ చేసి మనం కమ్యూనికేట్ చేసి నేను మీకు ఏవైతే డీటెయిల్స్ అవసరమవుతాయో అవి నేనైతే తీసుకుంటాను. ఆ తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇది మెయిన్గా ఎవరైతే మనకు వేరే స్టేట్లో చదివొచ్చి ఉంటారో వాళ్ళు మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఇది అందరూ కాదు. దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి అంటే ఇక్కడ మనకు రిజర్వేషన్ అనేది ప్లేలోకి అయితే వస్తుంది. అంటే ఏంటి అంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి పలానా కేటగిరీకి మీరు చెందిన వాళ్ళు అనుకోండి, రేపు పొద్దున మనకు సీట్స్ అలాట్మెంట్ చేసేటప్పుడు కాలేజ్లో అక్కడ మనకి ఏవైతే ఈ యొక్క రిజర్వేషన్ పరంగా ఈ పర్టికులర్ కేటగిరీలో సీట్స్ ఉంటాయో అవి కేవలం మీకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా మీరు ఐసెట్ అనేది క్వాలిఫై అవ్వడం, ర్యాంక్ తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంట్గా మీరు భావిస్తారో సేమ్ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్గా మీరైతే భావించండి. ఎందుకంటే వాటికి సంబంధించి బెనిఫిట్స్ అయితే చాలా హైలో అయితే ఉంటాయి. అంతకుమించి ఈ సెట్ ఎగ్జామ్స్లో ఇంకా బెనిఫిట్స్ అయితే ఉండవు. కాబట్టి మ్యాక్సిమం బెనిఫిట్స్ క్లెయిమ్ చేయాలనుకుంటే ఈ 2 డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ఆ తర్వాత యాజ్ యూజువల్గా ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, గేమ్స్ రిలేటెడ్గా ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే అవి కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. సో ఓవరాల్గా ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీ చేసి పెట్టుకున్నట్టయితే ఫర్దర్గా ఐసెట్ కౌన్సిలింగ్కి మీరు ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా ముందుకైతే వెళ్తారు. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఆ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఆ తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే ఎలా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి, ఫర్దర్ స్టెప్స్, ఇలా చాలా ప్రాసెస్ సంబంధించి వీడియోస్ అయితే వస్తాయి. దయచేసి ఆ వీడియోస్ అయితే మిస్ అయితే అవ్వకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.